ఏర్పడినప్పటి నుండి తిరిగి పోలవరం పనులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్, తనయుడు మాలత్తు విఘ్నేష్ నాయక్ పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వైరా పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వరకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 79వ స్వతంత్ర దినోత్సవాలకి అందరికీ శుభాకాంక్షలు. ఆనాడు ఎలాగైతే కొట్లాడి దేశాన్ని తెచ్చుకున్నామో, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే వచ్చింది. మళ్ళీ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అందరికి ఉద్యోగాలు కానీ అన్ని కానీ వస్తే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ నరేంద్ర మోడీ చేసే దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం అందరూ చూస్తూ ఉన్నారు. తెలంగాణలో వచ్చినట్టే ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ ఏ రోజైతే ప్రధానమంత్రి అవుతాడో ఆ రోజు అసలైన స్వాతంత్రం మళ్ళొకసారి వచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం, తిరంగ ర్యాలీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆనాడు ఎందరో త్యాగాలు, మరణాల ద్వారా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని, దేశాన్ని తెచ్చుకుంటే ఈరోజు ఈ దేశంలో ఆ పరిపాలన సాగట్లేదని అర్థమవుతుంది. దాని సందర్భంగా వైరా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువతను వేసుకొని తిరంగ ర్యాలీ చేసి ఈ దేశానికి మరొకసారి చాటి చెప్పుకుందామని తిరంగ ర్యాలీ చేశాం. స్వతంత్ర దినోత్సవం రావడం కూడా ఆ రోజు ఎందరో మహానుభావులు త్యాగాల ద్వారా జైలుకు పోయి మరణాలు పొంది ఈ రోజు దేశం తెచ్చుకున్నాం. ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఏ రకంగా అయితే జనాన్ని మరణాలతోని పరిపాలన చేశారో ఈ రోజు భారతదేశంలో అదే జరుగుతుంది. 79వ రన్నింగ్లో వాహన కంటైనర్ తాళాలు పగలగొట్టి ఎలక్ట్రికల్ వస్తువులు